ఇండియన్ స్క్రీన్ పై హృతిక్ రోషన్ ఒక సూపర్ హీరో. బాలీవుడ్ స్టార్ అయినప్పటికీ హృతిక్ రోషన్ క్రేజ్ సౌత్ లో కూడా అద్భుతంగా ఉంది. హృతిక్ రోషన్ నటించిన క్రిష్ సిరీస్, ధూమ్ 2, వార్ ఇలా యాక్షన్ మూవీస్ అన్ని సౌత్ లో అదరగొట్టాయి. అలాంటి హృతిక్ రోషన్ కి టాలీవుడ్ లో ఒకసారి అవమానం జరిగింది. ఆ అవమానం జరిగింది ఎవరి వల్లో కాదు, స్వయంగా దర్శకధీరుడు రాజమౌళి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వల్లే. టాలీవుడ్ స్టార్ హీరోని పొగిడే క్రమంలో రాజమౌళి, అల్లు అర్జున్ హృతిక్ రోషన్ ని దిగజార్చుతూ కామెంట్స్ చేశారు. ఈ సంఘటన జరిగింది చాలా ఏళ్ల క్రితం. ప్రభాస్ నటించిన బిల్లా చిత్రం మంచి విజయం సాధించింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో చెప్పుకోదగ్గ చిత్రం అంటే బిల్లానే. ఈ మూవీలో ప్రభాస్, కృష్ణంరాజు కలిసి నటించడంతో రెబల్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుకకి రాజమౌళి, అల్లు అర్జున్ అతిథులుగా హాజరయ్యారు. రాజమౌళి మాట్లాడుతూ కొన్నేళ్ల క్రితం ధూమ్ 2 చిత్రం విడుదలైంది. ఆ చిత్రం చూశాక అలాంటి సినిమాలు మనం ఎందుకు చేయలేకపోతున్నాం, హృతిక్ రోషన్ లాంటి హీరో మనకి లేడా అని అనుకున్నా. చాలా బాధగా ఉండేది. ఇప్పుడు బిల్లా చిత్ర పోస్టర్స్, ట్రైలర్లో ప్రభాస్ ని చూస్తుంటే ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ ఎందుకు పనికిరాడు అనిపిస్తోంది అని రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ మాట్లాడారు. ఒక్క మాట చెప్పాలనిపిస్తోంది, మా ఫ్యామిలీ నుంచి కాకుండా ఇతర హీరోల్లో నా ఫేవరెట్ హీరో ప్రభాస్ అని అల్లు అర్జున్ తెలిపారు. ప్రభాస్ చూడటానికి చాలా బాగుంటాడు, 6 అడుగుల కటౌట్, అద్భుతంగా ఫైట్స్ చేస్తాడు. రాజమౌళి గారు చెప్పింది నిజమే. ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ దేనికి పనికిరాడు అంటూ బన్నీ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ అద్భుతమైన హీరో మాత్రమే కాదు, అంతకు మించి గొప్ప మనిషి అంటూ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు.